నేడు టీడీపీలో చేరనున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మార్చి 19న వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్. కానీ ఆయన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. మనకి శివ, నేడు టీడీపీలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరబోతూ ఉన్నారు కదా, సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఇంకా ఎవరెవరు చేరబోతున్నారు? ఒకవైపేమో ఇటు మండలి నుంచి ఎలాంటి చైర్మన్కి ఇంకా ఏది ఆమోదించలేదు కాబట్టి రాజీనామాను, సో ఎలా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? సోమ్య, మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దాదాపుగా 7 ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీలో చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా మరొక ఎమ్మెల్సీ ఇప్పటికే మార్చి 19వ తేదీన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. స్థానికంగా ఉన్న విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజనీకి ఇతనుకున్న వ్యక్తిగత విభేదాలు, వ్యక్తిగత గొడవలతో పాటుగా చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోకపోగా రజనీకి సంబంధించి గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి చిలకలూరుపేట ఇన్ఛార్జ్ గా కూడా రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి అనేక సందర్భాల్లో జగన్ ని కలిసేందుకు ప్రయత్నించగా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 19న వైఎస్ఆర్సీపీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనేక దఫాలుగా టీడీపీలో చేరతారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అంతిమంగా ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో వైఎస్ఆర్సీపీని రాజీనామా చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయల నేతృత్వంలో ఈ రోజు ఈ చేరిక జరగబోతా ఉంది. సోమ్య. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.